ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో దానికి ఒక వాల్యూ ఉండడం, దాన్ని మనకు గుడ్ రిటర్న్స్ రావడం. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్ లో చేస్తాం. ఇప్పుడు మనం ఈ స్టాక్ మార్కెట్ లో ఉండే ఇన్వెస్ట్మెంట్ టైప్స్ చూద్దాం. ఫస్ట్ వన్ బాండ్స్, సెకండ్ వన్ ఈక్విటీ షేర్స్, థర్డ్ వన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫోర్త్ వన్ ఈటీఎఫ్స్. ఫస్ట్ వన్ బాండ్స్ అంటే ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళు ఒక కంపెనీ లేదా గవర్నమెంట్ కి లోన్ ఇవ్వడం ఫర్ ఫిక్స్డ్ పీరియడ్. ఇందులో మనకి రెగ్యులర్ గా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది, రిస్క్ అనేది లో ఉంటుంది, రిటర్న్స్ 6 to 7% రిటర్న్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్. సెకండ్ వన్ ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ అనేది కంపెనీలో మన ఓనర్షిప్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎట్లంటే ఓనర్షిప్, ఎప్పుడైతే మనం కంపెనీ యొక్క షేర్స్ ని బై చేస్తామో అప్పుడు మనకు ఆ కంపెనీలో ఓనర్షిప్ వస్తుంది. ఇంకా ఆ కంపెనీ తీసుకునే డెసిషన్ లో మనకు ఇన్వాల్వ్ అయ్యే రైట్ ఉంటుంది. ఆ కంపెనీ నుండి మనకి రిటర్న్స్ డివిడెండ్ రూపంలో కూడా వస్తాయి. రిస్క్ అనేది హై ఉంటుంది, రిటర్న్స్ కూడా హై ఉంటాయి. ఎగ్జాంపుల్ షేర్స్ ఆఫ్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్.